అంటే పెళ్ళైన తర్వాత జరిగే సంఘర్షణ మొత్తం మనం చూపించిన టీజర్లో కావచ్చు. అంటే ఆ ప్రాబ్లము డిఫరెంటా లేదంటే మూలికలు తర్వాత, ఎందుకంటే మనకు కూడా ఆడియన్స్ కూడా పాపం అనిపించేలాగా ఉంటుందా? లేదు, అంటే మనకి ఆ ప్రాబ్లం అఫ్కోర్స్ అందరికీ ఉండకపోవచ్చు, కానీ ఎవరికో ఉన్నట్టు లేకపోతే తెలిసినట్టు పాసిబిలిటీ ఉంది అన్నట్టుగానో ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి రిలేటబిలిటీ చాలా ఎక్కువ. ఓకే. ఈ అంటే ఫోటో స్టూడియోని ఎక్కువ చూస్తున్నారన్న, లాస్ట్ సినిమా కూడా మీది ఫోటో స్టూడియో మీద రన్నింగ్, ఇందులో కూడా ఫోటో స్టూడియో వాడేశారు. అందులో నేను ఫోటోగ్రాఫర్, ఇందులో నేను వెళ్తాను ఫోటో స్టూడియో దగ్గర. సో నేను ఫోటోగ్రాఫర్ దగ్గరికి ఇప్పుడు పోతున్నాను. ఓకే, డిఫరెంట్గా. అంటే ఈ సినిమా టైటిల్ అంటే మీకు, ఎందుకంటే డిఫరెంట్ స్టోరీస్ చేస్తున్నారు సినిమా, అంటే మినిమం గ్యారంటీడ్ సినిమాలాగా ఒక మార్క్ అయితే పడుతుంది. అంటే ఎలా ఇది మామూలుగా సెట్ చేసుకోవడం? ఏంలా, కథ బాగుంటే నమ్ముకొని చేయడమే. ఇంకా మనకు ఇవ్వాల్సింది అది నేచర్ ఇస్తుంది. అన్న నవ్వించడం కష్టమా, భయం పెట్టడం కష్టమా? మసూద కూడా చేశారు. అంటే భయపడడం ఒక పాయింట్ తర్వాత బోర్ కొడుతుంది యాక్ట్ చేయడం. రోజులో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసేటప్పటికి మధ్యాహ్నానికి ఎగ్జాస్ట్ అయిపోద్ది, భయం రిపీటెడ్గా ఉండదు. కానీ కామెడీ అలా కాదు, ఇంప్రూవైజ్ చేసేంత ఎక్కువ స్కోప్ ఉంటుంది. అండ్ పక్క యాక్టర్ మీద, రియాక్షన్ మీద, డైలాగ్ మీద ఎన్నిసార్లైనా ఎన్ని వేరియేషన్స్ అయినా ట్రై చేయొచ్చు, కాబట్టి కామెడీ మోర్ కంఫర్టబుల్. అంటే ఈ లొకేషన్లో పాపం ప్రతాప్ అని డైరెక్టర్ మీద ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే ఉంటుంది కదా, అంటే ఎవరి ఒక్కొక్కసారి మీద అనిపించింది అన్న? హీరోయిన్ మీదనా లేకపోతే డైరెక్టర్ మీదే. అంటే లొకేషన్ ఇష్యూస్ ఉంటాయి, నేచర్ ఇష్యూస్ ఉంటాయి, వర్షం పడుతుంది ఒక్కొక్కసారి యాక్టర్ లేట్ వస్తారు, యాక్టర్ దొరకరు, డేట్స్ ఉండవు. అండ్ దాన్ని ఏమంటారు, పలానా ఈ రోజు ఈ సీన్స్ ఈ టైంకి అయిపోవాలనుకున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు అవ్వదు. అది ప్రాప్ వల్ల అవ్వచ్చు, యాక్టర్ వల్ల అవ్వచ్చు, అట్మాస్ఫియర్ వల్ల అవ్వచ్చు. సో అప్పుడే ఎక్కువ, అంటే ఒక డెబ్యూటాంట్ చాలా కష్టపడి రాసుకుని చాలా సంవత్సరాలకు ఒక ప్రొడ్యూసర్ని పట్టుకొని చేసుకుంటుంటాడు కదా, తను అనుకున్నది వస్తుందా అనే ఒక నర్వస్గా కనిపించినప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది. ఈ ప్రాబ్లం ఏదైనా మీ ఫ్రెండ్షిప్లో ఉందా, ఫ్రెండ్ సర్కిల్లో కానీ, చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు వినడం కానీ? నాకే 1-2 సార్లు అయింది. ఆ ప్రాబ్లం ఏంటంటే అది చెప్పకూడదు. అంటే ఇది మీకు ఎక్కువగా పల్లెటూరు వాతావరణ సినిమాలే ఎంచుకుంటున్నారు, దానివల్ల మీకు ప్లస్ పాయింట్ అవుతుంది, ప్లస్ ప్రతి ఇంటికి ఈజీ కనెక్ట్ అవుతున్నారు. అంటే రిలేబుల్గా, అరే మనకు మనూరులో ఇది స్టోరీ కదా అని చెప్పేసి లాస్ట్ సినిమాగా వచ్చేసి, అంటే పల్లెటూరు నుంచి అంటే సడన్గా మీరు ట్రాన్స్ఫార్మ్ ఎందుకు అయ్యారంటే? అంటే హైదరాబాద్లో ఉండే వాళ్ళు కూడా నాకు తెలిసి 90% ఊళ్ళో నుంచి వచ్చిన వాళ్ళే. 95%. అంతే, ఎక్కడి నుంచో వస్తారు, ఇక్కడ ఉంటాం మనం అందరం, కాబట్టి మళ్ళీ పండగలకి ఎలా అయితే ఊరు వెళ్ళిపోతే హైదరాబాద్ ఖాళీ అయిపోతుందో, సో ఊర్ల నుంచి అందరం వచ్చాం. సో నాకు ఊరి కథలు ఎక్కువగా నచ్చడానికి కారణం కథలు బలంగా ఉండడం, అండ్ నేను అందులో కనబడుతున్నాను వాళ్ళకి. సో అందుకని మేబీ నాకు అలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు సినిమాలు మినిమం అయిపోయింది బిజీగా, ఎందుకంటే ఇప్పుడు ఫోటో స్టూడియో తర్వాత అంతకుముందు కూడా బిజీ, ఫోటో స్టూడియో ఇంకా చాలా బిజీ అయ్యారు. ఇప్పుడు సినిమాలు వరుసగా అంటే ఏమేమి స్టోరీలు ఎంచుకోవాలనుకుంటున్నారు మామూలుగా? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఓకే అయిపోయినవి రిలీజ్కి రెడీ అవుతున్నాయి, అవి కూడా ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్నాయి. సో ఒక ఓసు కుమార్ అని ఆల్రెడీ అనౌన్స్ చేసాం, భగవంతుడు ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేసాం. సో జానర్లు మారుస్తున్నాను, కానీ అవి ఎంతవరకు ఊరి కథల్లా అనిపిస్తాయి అన్నది మళ్ళీ బాగా భారీ బడ్జెట్ లేట్ అయింది. కొంచెం బడ్జెట్ పెద్దది అది, అండ్ ప్రాక్టికల్గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల కొంత డిలే, అంతే. ఇయర్ అది కూడా వచ్చేస్తుంది. ఇయర్లో అంటే మాకు 2 నెలలకు ఒక సినిమా ఇచ్చేస్తాం మోస్ట్లీ. అంటే సినిమాని బట్టి, ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు మామూలుగా? ఇది స్టోరీ అంతకుముందు పరిచయం మీకు తను? లేదు, నాకు ర్యాండమ్గా కాల్ చేసి వచ్చి నేరేషన్ ఇచ్చాడు. ఓకే. సో చెప్పగానే ఆయనకున్న క్లారిటీ అండ్ కథ రాసిన విధానం నాకు బాగా నచ్చింది. సో అప్పటి నుంచి అలా టచ్లో ఉండి ప్రొడ్యూసర్ దొరకగానే మళ్ళీ వచ్చాడు 4 ఏళ్ళకి. అంటే ఒకటి ఉంది, మీది లాస్ట్ సినిమా కావచ్చు, అంతకుముందు మీ దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు, హీరోయిజం కాకుండా అందరికీ సమానమైన, అంటే వాళ్ళకి ఎక్కువ ఉన్నా కానీ కాస్త రోలు మీకు ఇబ్బంది లేదు అన్నట్టు కూడా చాలామంది అంటుంటారు, దాన్ని మీరేమంటారు? కథ ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఆడాలి, సినిమా ఆడితేనే ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, యాక్టర్కి అందరికీ పేరు, మేస్త్రికి పేరు వస్తుంది. కానీ సినిమా ఆడలేదు అనుకోండి, మనం పెట్టిన డబ్బు, చేసిన ఎఫర్ట్, పెట్టిన కష్టం, టైం అన్నీ పోతాయి. సో ముందు సినిమా ఆడాలంటే ఏం కావాలి అన్నది చూసుకోవడం బెటర్. ఓకే. తిరుగుకి ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు చాలామంది, ఎందుకంటే ఇప్పుడు మీరు కామెడీ నుంచి వేరే జోనర్లోకి మారుతుంటారు, కొంతమంది సక్సెస్ వచ్చినాక మారుతూ ఉంటారు, ఎందుకు లేని అదే చేయకుండా. అలాంటి రిస్క్ చేసేది అంటే ఏమనుకుంటారు? నేను ఎప్పుడు రెడీ ఉండే. యాక్చువల్ భగవంతుడు అది కైండ్ ఆఫ్ అసలు కామెడీ కదా, సీరియస్ యాక్షన్ డ్రామా అది. సో నేను మసూదా ఒక హారర్ ఫిల్మ్, పరేషాన్ ఒక కామెడీ, అండ్ అది బాగుంటుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను చేస్తున్న వెబ్ సిరీస్ వచ్చి సీరియస్ వెబ్ సిరీస్, గోవాల్ చెరువు ఘాట్ సీరియస్. సో నేను ఎప్పుడు కూడా పర్టికులర్గా రెస్ట్రిక్ట్ అయింది ఏం లేదు, నేను ఇలాంటివే చేయాలి, ఇలాగే కనబడాలని ఎప్పుడు చూడాలి. ఉన్న వాటిల్లో బెస్ట్ ఏ ఉన్నాయని పిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇది ప్రీ అప్రూవ్డ్ స్టోరీ అన్న మీ దగ్గరికి వచ్చిన తర్వాత? ప్రీ అప్రూవ్డ్ మీద మీ కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిపోతుంటుంది. నా దగ్గరికి వచ్చిన ప్రొడ్యూసర్ లేడు, ఈటీవీ దగ్గరికి వెళ్ళి ఓకే చేసుకున్నాక నా దగ్గరికి వచ్చాడు మళ్ళీ. అంటే నాకు ఇప్పుడు ప్రొడ్యూసర్ ఉన్నాడు అని మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. మీరు సెట్ చేసేసుకుంది మళ్ళీ, ప్రొడ్యూసర్స్ కాదంతా? నేను చేయాలి, తనే చేసుకున్నాడు, డైరెక్టర్ గారు చేసుకున్నాడు.
For more videos like this, subscribe Big TV channel.